నేను పశ్చిమ గోదావరి జిల్లా కాపునాడు అధ్యక్షుని. ఈరోజు మా జాతి ద్రోహి, ఉద్యమ ద్రోహి ముద్రగడ ఉప్మారెడ్డి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మరీ శృతిమించి మరీ మాట్లాడుతున్నాడు. మరి మొన్నటి వరకు తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం కోసం అని చెప్పి తగతాలాడారు దేనికి? దానికి ముందు ఉప్మారెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే ఉప్మారెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సినిమాల్లో నటించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారని ఏదో మాట్లాడుతున్నాడు. మరి మీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు? గుద్ద కిందన్న 38 అవినీతి కేసులు మాఫీ చేసుకోవడానిక? బాబాయ్ మర్డర్ కేసు మాఫీ చేసుకోవడానిక? మద్యం, ఎర్రచందనం, సారాయ్, గంజాయి, ఇసుక, డ్రగ్స్ వ్యాపారాలు చేసుకోవడానిక, లేకపోతే కొండలో గుట్లు దోసేయడానిక? దేని సీఎం అవ్వాలనుకుంటున్నాడు నీ జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు ఉప్మారెడ్డి. మళ్ళీ ఏంటి మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే పెద్ద పెద్ద లో బౌన్సర్లు ఉంటారు, ఒకడు 2 కేజీలు 4 కేజీలు మాంసాలు తింటారు, ఆయన కలవడం సాధ్యం కదన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నావు. మరి మీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కలవలేరు, ఎంపీలు కలవలేరు, మంత్రులు కలవలేరు. ప్రజల మధ్యకి రావాలంటే పరదలు కట్టుకుని మరీ వస్తాడు, పరదాల చాటుని. మరి దీనికి ఏమో మాట్లాడతావు ఉప్మారెడ్డి? నువ్వు బుద్ధి జ్ఞానం ఉందని నువ్వు అసలు మనిషి జన్మెత్తావా? వయసు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఈ పాడు బుద్ధి నీకు? నేను ఈ రోజు జాతి నీ వెనకాల ఉన్నారనుకుంటున్నావా? ఒక్కడు లేడు నీ వెనకాల. నీకులా పేటీఎం కుక్కలు ఏమైనా ఉండొచ్చేమో నీ వెనకాల. అర్థమైందా? ప్యాకేజీ గమ్ముడిపోయి నువ్వు జాతికి ద్రోహం చేస్తావు అనే విషయం పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. పార్టీలో కోర్టు కింద నువ్వు జాయిన్ అవుతున్నావు అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. అది గ్రహించే నేను పార్టీకి దూరంగా పెట్టారు ఆయన. నేను పార్టీలోకి రానివ్వలేదు. నువ్వు పార్టీలో జాయిన్ అయినట్టే జాయిన్ అయ్యి ఎవరో ప్రజారాజ్యంలో చేసేసాడు కదా ప్రభాకర్, ఆడకలే చేసేవాడు. అర్థమైందా? అందుకే నేను దూరం పెట్టాడు ఆయన. పిచ్చి పిచ్చేసాలు మానేసి కొంచెం జాతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే జాతి నిన్ను అసహించుకుంటుంది ఇవాళ. అర్థమైందా? ఉప్మారెడ్డి ఉప్మా కోసమని ప్యాకేజీల కోసం అమ్ముడిపోయే సన్నాసి మాటలు మానే, సన్నాసిలే కానీ.